మొత్తానికి వరద వచ్చింది బాబు. మా గుడిసినది కొట్టుకుపోయాయి. మీరు దయ తెలిస్తే గుళ్ళో తలదాచుకుంటాం బాబు. గుళ్ళో తలదాచుకోవడానికి మీరేమన్నా దేవుళ్ళ? అది కాదు బాబు గారు. కొండ్రా పండి. ఈ వరదకి మా గుడిసెలన్నీ కొట్టుకుపోయినాయి బాబు. గుళ్ళో తలదాచుకుందామంటే బాబ్జీ గారు ఒప్పుకోలేదు. అలాగా? మీరే మాకు న్యాయం చేయాలి బాబు. అమ్మ సీత, గొడుగు తీసుకురా. మొత్తం గుడిసెలన్నీ కొట్టుకుపోయినాయి బాబు. మేమంతా దిక్కులేని వాళ్ళు అయిపోయాం బాబు. మీరే కాపాడాలి బాబు. గుడి తలుపులు తెరవండి. వీళ్ళకి ఆలయ ప్రవేశం లేదని బాబ్జీ గారు చెప్పారండి. ఇల్లు వాకిళ్ళు వరదల్లో కొట్టుపోయి వీళ్ళంతా ఏడుస్తుంటే ఈ కట్టుబాట్లు ఏమిటండి? వీళ్ళని లోపల పంపకపోతే దేవుడు బయలుపడతాడు. ఊరి పెద్ద అనుమతి లేకుండా గుడితాళం పగలగొట్టడం నేరం. ఆయన్ని నువ్వు కనలేదు, నిన్న ఆయన కన్నాడు. ఆయనకన్నీ తెలుసు. ఆ విషయానికే పంచాయతీ అయితే నేను ఎవరికీ సమాధానం చెప్పనక్కర్లేదు. నేను చేసింది తప్పు కాదు. తప్పో రైటో ఊరి పెద్దని, ఊరి కట్టుబాట్లని గౌరవించిన వాళ్ళని శిక్షించాల్సిందే. ఈ పెద్ద మనిషి చేసిన తప్పు తప్పే. ఈ ఊళ్ళో అటువంటి తప్పు మరెవ్వరూ చేయకుండా ఈ ఊరి జనం కలకాలం గుర్తుంచుకోవాలి. ఆయన జీవితాంతం తను చేసిన తప్పుకు కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అందుకు ఒకటే శిక్ష. అది వీడి చేత ఈ సీతమెళ్ళలో 3 ముళ్ళు వేయించడం. లేరా, వెళ్ళి తాళి కట్టు. నీ తల పగల కొడతాను రా. చెప్పిన గుడి తాళం పగల కొట్టింది నేనైతే దాన్ని కూడా శిక్షిస్తావు. చేత కాని వెత్తవా, దమ్ముంటే నన్ను శిక్షించు. ఏంటండి మీరు చేస్తుంది? వాడితో అమ్మాయి మెడలో తాళి కట్టించి ఆ అమ్మాయి జీవితం నాశనం చేయడానికి మీరెవరు? అయినా ఎవరిచ్చండి నీకు అధికారం? ఊరికే రెచ్చిపోకురా, చస్తావు. ఈ ఊరికి నేనే అధికారి. నేను చెప్పేదే న్యాయం, నేను జరిపేదే చట్టం. చూస్తావరా, కట్టు తాళి. అడుగు ముందుకేసామంటే చంపేస్తాను. నా అధికారాన్ని ఎదిరించే మగాడు ఇంకా పుట్టలేదు. రాబాబు, ఇక్కడ జరిగే దేంతోనూ నీకు సంబంధం లేదు. నీకు అనవసరం. పద ఇంటికి. అరే, సంబంధం లేదంటారండి? ఓ ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోమంటారా? ఏ చెవులే, కొంచెం పెద్ద మగాడినే. ఈ ఊళ్ళో ఇంకా ఒకే ఒక్క మగాడిని బతుకున్నాను. తలనకి కట్టరా తాళి, కట్టు.
మగాణ్ణి. అన్నం వెళ్తాడు అన్నం వెళ్తాడు అన్నం వెళ్తాడు అన్నం వెళ్తాడు అన్నం వెళ్తాడు